మెమరీ బాక్స్కి స్వాగతం. ఈరోజు నిన్న మనం శ్రీరామనవమి జరుపుకున్నాం. హిందువులంతా చాలా అంటే పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యారు. మా కాలనీలో అయితే నేను మా టౌన్షిప్లో 5 రోజులు జరిపారు. మేమంతా రకరకాలుగా వీడియోలు పెట్టాను, మీరు కూడా చూసి ఉండొచ్చు. మనం శ్రీరాముని గురించి, శ్రీరామచంద్రుని గురించి మనం చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఎన్ని రకాలుగా చెప్పినా మనం దేవుడంటే భక్తి భావం ఉంటుంది, మనం అన్నీ కొలుచుకుంటాం. కానీ మనం ఇక్కడ ఒక లోపం మనలో జరుగుతుందేమో అనేది నా ఆలోచన. అది పరిస్థితుల ప్రభావం అవ్వచ్చు, లేకపోతే మనం జీవించే సమాజంలో కొన్ని లోపాలు అవ్వచ్చు. ఒక వ్యక్తి మంచిగా జీవించాలంటే అతనికి మంచి సమాజం ఉండాలి, చుట్టూ మంచి మనుషులు ఉన్నప్పుడే అతని వ్యక్తిత్వం కానీ అతని నైపుణ్యం కానీ ముందుకు వస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఆ విధమైన మన చుట్టూ ఉన్న సమాజంలో, మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేనప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా మారిపోయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం ప్రతి వాళ్ళము శ్రీరామనవమి జరుపుకున్నాం. శ్రీరామచంద్రుడు వాళ్ళ తల్లి గురించి, తండ్రి గురించి, భార్య గురించి, రాజ్యం గురించి, శౌర్యం గురించి, పరాక్రమం గురించి, భక్తి గురించి అనేక రకాలుగా నేర్చుకున్నాం. జై శ్రీరామ్ దానికి. అదేవిధంగా మనం అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించుకున్నాం. మనందరం రామరాజ్యం కోరుకుంటున్నాం. బాగా శ్రీరామనవమి చేసాం. రామరాజ్యాన్ని కోరుకుంటే సరిపోతుందంటే కాదు. రామరాజ్యం రావాలంటే ప్రతి పౌరుడు, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి మనం అనేక రకాలుగా మనం మార్పులు చెందితే అప్పుడే సమాజంలో రామరాజ్యానికి మనం అడుగులు వేయాలి. ఆ అడుగులు వేయాలనేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రకృతిలో ఉన్న మనం ముఖ్యంగా తీసుకుంటమే తెలుస్తుంది, కానీ ఇవ్వటం అనేది మర్చిపోతున్నాం. లాక్కుని జీవించాలా అంటే ఒక వ్యక్తి ఏం కోరుకుంటాడంటే తనకి ఏ కష్టం రాకుండా, ఏ నొప్పి లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఎవరైనా ఫ్రీగా ఇస్తే, అతను ఫ్రీగా చూసుకోగలిగితే అతను చాలా మంచి వ్యక్తిగాను చాలా ఆనందంగా ఉంటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నీకు ఎవరైనా డబ్బు ఖర్చు పెట్టినా, నీకు ఫ్రీగా ఎవరైనా ఇచ్చినా అతని దగ్గర నిజాయితీ అయిన డబ్బులు నీకు ఇస్తున్నాడా, లేకపోతే నిన్ను మభ్యపెట్టి నిన్ను లొంగ తీసుకుంటాకి ఇస్తున్నాడా, నిన్ను తర్వాత ఏ విధంగా వాడతాడు అనేది మీకు ప్రాక్టికల్గా మీ అందరికీ తెలుసు. కానీ ప్రతి వ్యక్తి అనేక లోపాల వల్ల సమాజంలో మైండ్ సెట్, పాశ్చాత్య దేశం యొక్క మైండ్ సెట్ మనలో ప్రవేశించి ప్రతి వ్యక్తి ఈరోజు మార్పు చెందుతూ ఈరోజు బతికితే చాలు, రేపు గురించి అనేది లేకుండా ఉంటుంది లోపల. కానీ అంతసేపు అంటే రేపు, తర్వాత సంవత్సరం, నెల అట్లా ఆలోచించే శక్తిని కోల్పోయాడు. నేను అనేది ఈ విధంగా మీరు శక్తిని కోల్పోతే మనం అనుకున్నది ఎక్కడికి చేరతాము, ఈ సమాజం ఏమవుతుంది అనేది చాలా వింత పోకడలో ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో 2 ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు 2 ఎలక్షన్లు అంటే 6 నెలలు పోయింది. 6 నెలల్లో చాలా అభివృద్ధి కుంటుపడుతూ వస్తుంది, రియల్ ఎస్టేట్ కుంటుపడుతూ వస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పడిపోతున్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో ఎప్పటి నుంచో ఆర్థిక మాన్యాలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. రేపొద్దున ఇంట్లో నలుగురు ఉంటే 4 స్కూటర్లు, 4 సెల్ ఫోన్లు, 4 ఖర్చులు, 10 ఖర్చులు సంపాదించేది ఒక వ్యక్తి. ఈ విధమైన పోకడలో రేపొద్దున ఆర్థిక ఇబ్బందులు చాలా తలెత్తేటట్టు ఉన్నాయి. బిజినెస్లు చాలామంది క్లోజ్ చేసుకుంటున్నారు. నేను అనేది అంటే అనవసరంగా ఎవరో అప్పులు చేయొద్దు, ఉన్న ధనాన్ని దాచుకోండి, తింటాకి ఉంటాకి అత్యధిక ఖర్చులు పెట్టొద్దు. మీరందరూ చక్కగా జీవిస్తే మనం రాబోయే కాలం బాగుంటుంది. రామరాజ్యం కోసం మనం ముందుకు పోవాలంటే మనందరం కొన్ని నియమ నిబంధనలతో మనం మార్పు చెందాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే తన దాకా వస్తే కానీ తనకు నొప్పి తెలియట్లేదు. తను నొప్పి తెలియనప్పుడు తన దాకా వస్తే, అందరి దాకా వస్తే అప్పుడు సమాజమే ఉండదు. కాబట్టి
మనం ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పక్కవాడిని చూసుకుని నువ్వు కూడా విర్రవీగితే అప్పులు చేసుకుంటే అధోగతి పాలవుతావు అనేది నా ఉద్దేశం. ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే. సైనింగ్ ఆఫ్ జేపీ సార్.